డాక్టర్ గారు, ఈ రోజుల్లో నార్మల్‌గా యువతలో ఎక్కువగా హృదయానికి సంబంధించిన ఈ గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అవి ఏంటంటారు? అంటే గుండె సమస్య ఎందుకు ఎక్కువవుతుందంటే, హ్మ్. బేసికల్లీ డయట్ చేంజెస్. అంటే ఇప్పుడు ఫుడ్ అనేది మనము ముందు ఆ కాలంలాగా లేకుండా, ఏది ఫుడ్ దొరికినా గానీ ఆయిల్ ఎక్కువ ఉండడము, అలాంటి ఫుడ్ తినడం ఒకటి. రెండోది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. డైలీ అట్‌లీస్ట్ వాకింగ్ కొద్దిగానే చేసేవారు. ఇప్పుడు అన్ని హ్మ్. జనాలు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయి ఆల్మోస్ట్ 2, 3 ఇయర్స్‌గా ఒకే చోట కూర్చోవడం, ఎక్కువ పని చేయడం, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ కలిసి ఓవర్ వెయిట్ అయిపోతారు. అంటే వెయిట్ పెరిగిపోయి, బరువు పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా షుగరు, బీపీ రావడం పెరుగుతుంది. సో, ఇలా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండె జబ్బులు కూడా ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. అదే గుండె జబ్బు ఎక్కువ పెరగడానికి రీజన్స్. మెయిన్‌గా యంగ్‌స్టర్స్‌లో పెరగడానికి ఇదే రీజన్స్. అంటే ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తున్నాము. 40 ఏళ్ళు కూడా క్రాస్ అవ్వకుండానే ఎక్కువ మందికి వచ్చేస్తున్నాయి. ఉన్నట్టుండి జిమ్ చేస్తున్న వాళ్ళు పడిపోవడం, వాక్ చేస్తున్న వాళ్ళు పడిపోవడం, వర్క్ చేస్తున్నప్పుడు పడిపోవడము, ఇలా ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి. అది 40 ఏళ్ళకి మించిన వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి. సో, అంటే దీని గురించి ఇప్పుడు 40 ఇయర్స్ ముందు ఎందుకొస్తుందంటే అండి, బేసికల్లీ నేను చెప్పినవే. అంటే స్మోకింగ్ ఎక్కువైపోయిందండి. హ్మ్. ఒకటి. మోస్ట్ కామన్ ఇంపార్టెంట్ రీజన్ అనేది స్మోకింగ్ ఒకటి. అది కాకుండా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి 3 చిన్న వయసులోనే స్టార్ట్ అయిపోతుంది. ఆ కాలంలో హ్మ్. 60 ఇయర్స్‌లో వచ్చేది. హ్మ్. ఇప్పుడు 20, 25లోనే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ స్టార్ట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ పేరెంట్స్‌కి వచ్చిందనుకోండి, ఇద్దరికి షుగరు, బీపీ ఉందంటే పిల్లలకి రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్‌గా. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇవన్నీ కొద్దిగా ఎర్లీ ఏజ్‌లోనే వచ్చేస్తది యాక్చువల్‌గా. అందువల్ల హార్ట్ అటాక్ అనేది మనం బయట చూడడానికి బాగున్నా, లోపల బ్లాక్స్ అనేది మెల్లగా డెవలప్ అయిపోతుంది. 70% కన్నా ఎక్కువ బ్లాక్ వచ్చినప్పుడే మనకి సింప్టమ్స్ బయటపడతాయి అన్నట్టు. అంటే ఆయాసం గాని, గుండె నొప్పి గాని రావడం 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉంటేనే అది బయటపడుతుంది. మనమేమో బయట చూసేవాళ్ళు బానే ఉన్నట్టు అనుకుంటాం. హ్మ్. మరి అవును. వీళ్ళందరికీ ఒక 20, 30% బ్లాక్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ బ్లాక్ అనేది మనం జిమ్ చేసేటప్పుడు, లేదు ఫిజికల్‌గా మాత్రం కాకుండా ఎమోషనల్ స్ట్రెస్‌లో ఉండేటప్పుడు సడెన్‌గా ఆ బ్లాక్ రప్చర్ అయిపోయి 100% బ్లాక్ అయిపోతుంది. దాని వల్లనే హార్ట్ అటాక్ వచ్చేది. అండ్ సడెన్‌గా డెత్ కావడం అనేది జరిగేది దానివల్లనే. బట్ వీళ్ళు సరిగ్గా వాళ్ళేమంటారు, బాగా ఉన్నాం గదా! మనకేం లేదు అనుకుంటారు. రోజు ఒక హాఫ్ హ్మ్. అన్ అవర్ నడుస్తుంటారు. బాగున్నారు అనుకుంటారు. అవును. బట్ ఏమంటే వాళ్ళకి ఆల్రెడీ బ్లాక్స్ అనేది వచ్చేసి ఉంటాయి 20, 30% అంటే అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ ద్వారా. ఓకే. అది మనం టెస్ట్ చేసి డాక్టర్‌ని కలిసి మనం చెకప్ చేసుకుంటే తప్ప షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అనేది బయటపడదు. మనం చెక్ చేసుకుంటేనే మనకి ఏం ప్రాబ్లమ్ ఉందని మనం ఎర్లీగా కనుక్కోగలుగుతాం. దానికి ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేయగలుగుతాం. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.